హాయ్ రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పినట్టుగానే సరే 40,000 కోట్ల అవసరం ఉన్న రుణమాఫీ 17,000 కోట్లలో చాలా చాకచక్యంగా ఒడగొట్టిరని అనుకుందాం. సరే, రుణమాఫీ చేసినావు, 2 లక్షల వరకు కంప్లీట్ చేసినావు. అయితే ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడికి ఈ రుణమాఫీ కారణమా, ప్రేరణనా? చెప్పు. కొడంగల్లో ఓడిపోయిన నువ్వు కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు. మరేమంటావు? తీసుకున్నావా? కానీ నువ్వు చేసిన సగం రుణమాఫీకే ఇక్కడ రాజీనామా చేయమని నిన్న మీటింగ్లో ప్రేరేపించు. ఏదేదో అసభ్య పదజాలంతో నువ్వు వాడినావు. మరి ఆ లెవెల్లో నువ్వు వాడిన దానికి ఇక్కడ నువ్వు కార్యకర్తలు దాడులు చేస్తున్నావు. దీన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా? అదే బీఆర్ఎస్ ఇక్కడ హరీష్ రావు అంటేనే సిద్దిపేట. ఎంతమంది కార్యకర్తలు ఉంటారు, ఎంతమంది అభిమానులు ఉంటారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినాయా? నువ్వు స్పందించాలి కదా. జరిగింది ఏ విధంగా జరిగింది, సంఘ విద్రోహ శక్తులు చేసినాయా, ఏం చేసినాయా నువ్వు చెప్పాలి కదా. దీన్ని ఎంకరేజ్ చేయదు.